అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట. ముందు నుండి చెప్తానే ఉంటాం కదా, బీజేపీ సర్కార్కు తెలంగాణ అంటే సవితి తల్లి ప్రేమ కాదు కదా, ఎసొంటి ప్రేమ లేదు అని. ప్రధాని మోడీ సారు ప్రియమైన తెలంగాణ ప్రజలారా అని చెప్పే మాటలు కూడా కడుపులకేలొచ్చే మాటలు కాదు, నాలుక మీదకేలొచ్చే జూటా మాటలే. కేంద్రం సపోర్ట్ లేకుండా తెలంగాణ బాగుపడుతుందన్న కండ్లమంట బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు సూచిండ్రు. అయినా ఎదురు నిలబడి తెలంగాణ నెంబరేగ్గా నిలిచింది. ఇక ఇప్పట్లోపట్నే బీమారీ రాష్ట్రాలతోటి తెలంగాణ పోటీ పడేటట్టు చేస్తుండ్రు. అది వేరే సంగతి. కానీ అప్పుడు పెద్ద చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ తెలంగాణలో ప్లాంట్ పెడతామంటే అద్దన్నారు. ఇప్పుడు వాళ్ళకే రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తుండ్రు. దీన్నేమంటారు? కామెంట్లు చేయండి మీరే. కేంద్ర సర్కారు కండ్ల మంటతనానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకేది ఉండదేమో. బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ కార్లు తయారు చేసే పెద్ద చైనీస్ కంపెనీ బీవైడి వాళ్ళు మన హైదరాబాద్లో కార్ల కంపెనీ పెడతామని ముంగటికి వచ్చిండ్రు. కానీ పర్మిషన్ లేకుండా మొకాళ్ళు అడ్డం పెట్టిండ్రు సెంటర్ వాళ్ళు. అదే కంపెనీ హైదరాబాద్లో పెడితే తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు వచ్చేటి, ఎంత ఆమ్దాన్ వచ్చేది, హైదరాబాద్ పేరు దునియంతా మారుమోగేది. కానీ మా సపోర్ట్ లేకుండా తెలంగాణ ఎదుగుతుందన్న కుళ్ళుతోటి కంపెనీ వెట్టకుట్ట చేసిండ్రు. కానీ ఇప్పుడు అదే బీజేపీ సర్కారోళ్ళు అదే బీవైడి కంపెనీకి ఎర్రపరదేశ్ ఎదుర్కొంటాన్రు. ఇదే ముచ్చట్ను ట్విట్టర్లో పెట్టి ఏకి పడేసిండు కేటీఆర్ సారు. అప్పుడు ముఖాలు అడ్డం పెట్టిన సెంటర్ వాళ్ళు ఇప్పుడెందుకు బీవైడిని పిలుస్తుండ్రు? ఒకవేళ కంపెనీని రమ్మన్నారంటే ఎందుకు రమ్మన్నారో కేంద్రం జవాబు చెప్పాలి. అప్పుడు అల్లమన్నోళ్ళకి ఇప్పుడు ఎందుకు బెల్లమైంది? ఆ కంపెనీ పెట్టేటందుకు గల కారణాలేందో జనాలకు చెప్పాలని సురుకులు పెట్టిండ్రు.